హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున మన రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. మా అబ్బాయి అడిగాడు చికెన్ పకోడీ చేయమని. చికెన్ పకోడీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి 1 కేజీ చికెన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, కొద్దిగా ఎవరెస్ట్ చికెన్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, 2 నిమ్మకాయలు, కొద్దిగా రుచి కోసం జీడిపప్పు అండి. ముందుగా ఈ చికెన్ శుభ్రంగా కడుక్కున్నామండి. దీన్ని బౌల్లో వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అండి. అలాగే కారం, ఉప్పు అండి. అదేవిధంగా ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, అసలు నిమ్మకాయల్లో రసమే రాట్లా. గింజలు లేకుండా మొత్తం ఇట్లా పిండి వేసుకొని దీన్ని మొత్తాన్ని ముక్కలకు పట్టేటట్టుగా శుభ్రంగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా. మొత్తం ఉప్పు కారాలన్నీ పట్టేసుకున్నామండి. కొంచెంసేపు మ్యారినేట్ అయ్యాక అక్కడ పెట్టుకోమ్మా. జీడిపప్పు అండి. నేను సెంటర్లో ముక్క దొరికిద్దండి, ఇట్లా ముక్క తెచ్చుకున్నా, బాగుంటుందని. ఈ విధంగా శుభ్రంగా కలుపుకొని దీని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడే పొయ్యి మండించామండి. ఇక్కడ కళాయి పట్టుకొని నూనె పోసుకొని పకోడీ వేసుకోండి. మా వీడియో కానీ మీరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కార్న్ఫ్లవర్ కొద్దిగా కలుపుకుందాం. కొద్ది నీళ్ళు ఉందా? ఆయిల్ పోసుకొని కళాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకుందామండి.
ఆయిల్ వేడెక్కింది, ఈలోపు వేడెక్కే లోపల మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ రెడీ అయిపోద్ది. దీంట్లో వేసుకొని వేడివేడిగా తింటమేనండి. ఆడితో పాట పాడించరా నందు, ఆడితో పాట పాడించరా. మనం కలుపుకున్న తయారు చేసుకున్న చికెన్ మసాలాని మ్యాగ్నెట్ని నూనెలో వేసేసుకోండి. చక్కగా ఎర్రగా దోరగా కాల్చుకోవాలండి. రెస్టారెంట్లో బయట హోటల్లో ఎక్కడన్నా వేస్తే ఫుడ్ కలర్ వేసి బాగా ఎర్రగా కలర్ వస్తుందండి. మనం అదేమీ లేకుండా న్యాచురల్గా చేస్తున్నామండి. ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసేసుకోవడమేనండి. నేనైతే కార్న్ఫ్లవర్ కొద్దిగా తక్కువ వేసానండి. కొద్దిగా పట్టిద్ది కానీ కొద్దిగా తక్కువ వేసానండి. ఏంటి ఎట్టుంది వాసన? ఎట్టుందిరా? మరి ఉల్లిపాయలు నిమ్మకాయ కోసుకున్నావా? చేసుకుంటే నాకు బయట ఎందుకు కొనుక్కొని అట్లనే అయితే ఎలా చేస్తున్నాడు. బయట తీసుకోవడం కానీ ఇంట్లో ఇంకా న్యాచురల్గా వండుకోవడమే మంచిది. అయిపోయింది. రెడీ అయిపోయిందండి వేడి వేడి చికెన్ పకోడీ. ఇంకో రౌండ్ కూడా ఉంది, మొదట్లో వేస్తున్నాడు. చక్కగా దోరగా ఎగినాయండి ఇట్లా ముక్కలు. వీటిని మనం ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకొనాక చక్కగా ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందే. ఆహాహాహా
చెప్పలేమండి, మరి టేస్టే వేరుగా ఉంటుంది. ఎయిరా ఏసిని ఎయిరా మాయమైపోయింది, కాకెత్తుకెళ్ళిపోయింది. కాకిని కొడదామా? ఫ్రెండ్స్, వేడివేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ పిండుకొని తీసుకోరా నాన్న. దారా యాసింది రారా. సూపర్ కుదిరిందండి. జీడిపప్పు పలుకులు బాగా గిరిపాటుగా ఉన్నాయి. బాగుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అది ఇంట్లో వేడివేడిగా.